మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోవాలి, ఈ సాయుధ పోరాట పంత ఆధునిక సమాజానికి, ఆధునిక ప్రపంచానికి ఉపయోగపడే నినాదం కాదు. కానీ అందుకు సిద్ధంగా వాళ్ళు లేరు. వాళ్ళ విధానాలు మార్చుకోవటానికి, వాళ్ళు ప్రజా ఉద్యమ స్రవంతిలోకి వచ్చి సాధారణ ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రవేశించడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. కానీ మా ప్రభుత్వానికి అర్థం కావాల్సిందంటే వాళ్ళు సిద్ధాంతాలు మార్చుకొని వస్తేనే అంటే నడవదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కేంద్రానికి. సో మనం నార్త్ ఈస్ట్లో దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన వారితో చర్చలు జరిపారు. పాకిస్తాన్ సైనిక నాయకుడు, కార్గిల్ సృష్టికర్త పర్వేజ్ ముషర్రఫ్తో అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపలేదా? సో అందువల్ల చర్చలు జరపడానికి దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన, దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టిన వాళ్ళతోనే చర్చలు జరిపి దారి తప్పినటువంటి మన దేశ బిడ్డలతో చర్చలను జరపద్దు. ప్రభుత్వం దారి తప్పిందని భావించవచ్చు, లేదు సరైన దారిలో ఉన్నామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మన దేశ బిడ్డలే కదా, వాళ్ళతో చర్చలు జరపడం తప్పేముంది? అసలు ఎందుకు, కారణం ఏంటి అనేది చర్చలు జరపడం బలహీనత కాదు. బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా మహాత్మా గాంధీ చర్చలు జరిపారు. నేను జరపడని చెప్పి అవమానం చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంతోనే గాంధీ మహాత్ముల చర్చలు అనేక రకాల రౌండ్ టేబుల్ డిస్కషన్స్ వచ్చాయి. చర్చ జరపడం ప్రభుత్వ బలహీనత కాదు, బాధ్యత. అందువల్ల ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ బలహీనపడడం వల్లనో, ఎదురుదాడి వల్లనో, అననుకూల పరిస్థితుల వల్లనో, కారణాలు ఏదైనా ఈరోజు కాల్పుల విరమణకు ముందుకు వస్తుంది. సాయుధ పోరాటాన్ని వదలకపోవచ్చు, కానీ కాల్పుల విరమణ కెన్ బి ఏ ఫస్ట్ బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిస్కషన్.